లేదంటే హాస్పిటల్లో ఉన్నావు కాబట్టి. హాస్పిటల్లో ఉంటే నీతో పాటు పడుకోవచ్చని తినలేదు డాడీ. సారీ డాడీ. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. తన గురించి చెప్పడం కన్నా ముందు రీసెంట్గా రిలీజ్ అయిన మనకి అనగనగా సుమంత్ గారు నటించారు. ఆ సినిమా అయితే చాలామందికి ఎమోషనల్గా బాగా ఫాదర్ అండ్ సన్ క్యారెక్టరు చాలా బాండింగ్ అయితే ఉంది. అది చాలామంది ఎమోషనల్గా కనెక్ట్ అయ్యారు కూడా. సో ఆ కనెక్టివిటీ కోసం అసలు దాంట్లో నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ రామ్, అంటే తన అసలు పేరు రామ్ కాదు, విహాన్ష్. తనతో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం. హాయ్ రామ్. హాయ్. నేను ఏం పేరు పిలిచాను విన్నావా? రామ్. రామ్ రామ్ అని అందరికి గుర్తుండిపోతుంది తెలుసా? నీ ఒరిజినల్ నేమ్ ఏంటి? విహాష్. విహాష్. చాలా కొత్తగా ఉంది తెలుసా నీ నేమ్. ఎవరైనా చెప్పారా అసలు ఇంటర్వ్యూస్లో? అన్ని ఇంటర్వ్యూస్లోని చాలా డిఫరెంట్ ఉంది నీ నేమ్ అని. చెప్పలేదు. చెప్తే మా మమ్మీ డాడీ చెప్పారు. ఓకే, పేరు యూనిక్ ఉంది అందుకే విహాష్ అని పెట్టారు అని. నిజంగా చాలా యూనిక్ ఉంది, నేను ఎప్పుడు వినలేదు. సో అసలు ఇంత ఇన్నోసెంట్గా ఉండి చాలా మందిని ఏడిపించేసి వస్తుంది సార్ ఎమోషనల్గా. నువ్వు చూసావు మూవీ? చూసావా టోటల్గా? ప్రీ రిలీజ్ ఈవెంట్లో చూసా, ఇంట్లో ఒకసారి చూసాం మమ్మీతో. ఓకే, అసలు నీకు ఎలా అనిపించింది? అంటే టోటల్ మూవీ మొత్తం నువ్వే కనిపించేసరికి. అంటే బాగానే అనిపించింది, ఎందుకంటే ఫస్ట్ టైం ఫుల్ లెంత్ రోల్ కాబట్టి నేను అందరినీ ఏడిపించేసా కాబట్టి. నిజంగానే అసలు అనగానే అసలు సుమంత్ పక్కన ఆయన దగ్గర చేయడం నీకు ఎలా అనిపించింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే బాగానే అనిపించింది, ఎందుకంటే ఫస్ట్ పెద్ద యాక్టర్తో చేస్తున్నా కాబట్టి, పెద్ద మూవీలో చేస్తున్నా కాబట్టి, ఈ సినిమా చాలా హిట్ అయింది కాబట్టి. అవును, నిజంగా ఒక డాడ్కి ఒక సన్కి ఉన్న బాండింగ్ ఏంటంటే ఆ మూవీ చూస్తే అసలు నిజంగా అర్థమైపోతుంది. సో రియాలిటీలోని మీ ఫాదర్తో ఎలా ఉంటుంది బాండింగ్? అంటే ప్రేమ గొడవ పడతారు అంటే ఇష్టంగా గొడవ పడుతూ ఉంటారు. అంటే లైక్ ఎలాగా? అంటే నేను ఏదైనా తప్పు చేశాను అనుకో ఆయన తిడతారు, అప్పుడు నేను ఆర్గ్యూ చేస్తా, అప్పుడు ఒక ఫైట్ అయిపోతుంది. కానీ అది ప్రేమ ఫైట్ అని మా అమ్మ చెప్తాను. నీకు ఎవరంటే ఎక్కువ ఇష్టం, మమ్మీ ఆర్ డాడీ? మధ్యలో ఏంటి అంటే ఇద్దరు ఈక్వల్లీ ఇష్టం. అంటే కానీ డాడీ కొంచెం ఇష్టం, ఎందుకంటే మమ్మీ కొంచెం స్ట్రిక్ట్. డాడీ కొంచెం ఎక్కువ ఇష్టం, మమ్మీ కొంచెం తక్కువ ఇష్టం. ఇంత మధ్యలో నీకు ఎవరు అంటే మమ్మీ డాడీలో ఎవరు నీకు ఎక్కువ ఇష్టపడతారు? అంటే తిట్టకుండా క్యూట్గా నేను ఎవరు చూసుకుంటారు, మమ్మీ ఆర్ డాడీ? మమ్మీ కానీ స్ట్రిక్ట్, చదువులో స్ట్రిక్ట్ మమ్మీ, కానీ చదువు కాకుండా మమ్మీ బెస్ట్. ఓకే, చదువులో ఎలాగా తిడుతూ ఉంటారు? అంటే లైక్ మూవీలో బాగా తిట్టినట్ట? అలా కాదు, దానికన్నా తక్కువే, చాలా తక్కువ దానికన్నా. నువ్వు ఆ మమ్మీతో ఆర్గ్యూ చేస్తూ ఉంటావా? చాలా ఇద్దరితో చాలా ఆర్గ్యూ చేస్తా. నువ్వు చూడడానికి ఇంత ఇన్నోసెంట్ ఉంటావు, ఆర్గ్యూ చేస్తావా? చేస్తా. అంటే అల్లరి ఎలా ఉంటది నీ ఇంట్లోని? అల్లరంటే డీసెంట్ గా ఉంటావా లేకపోతే? అంత డీసెంట్ కాదు, కనిపించేంత డీసెంట్ కాదు. ఓకే, మూవీ విషయానికి వచ్చేస్తే అసలు ఎలా వచ్చింది నీకు ఛాన్స్? అంటే సో ఫస్ట్ సన్నీ గారు, డైరెక్టర్ గారు మా మమ్మీకి రీచ్ అవుట్ అయ్యి నన్ను ఒక ఆడిషన్ చేయమన్నారు. కొంచెం నచ్చారు ఆడిషన్ తర్వాత. సో స్టూడియోకి పిలిచారు, ఆ ఫీవర్ సీన్ చేయమన్నారు, చేసేసాను. అప్పుడు తీసేసుకున్నారు మూవీకి. ఓకే, అంటే ఫస్ట్ అంటే ఆడిషన్ లోనే నీకు ఫీవర్ సీన్ ఇచ్చేసారా ఫస్ట్? ఓకే, అదే ఫస్ట్ అదే చేసావు? ఫస్ట్ అదే చేసావు. ఆడిషన్ లో బాగా చేసావా లేదంటే మూవీలో బాగా చేసావా? ఆడిషన్ కాదు, మూవీలో బాగా చేసా. అంటే ఇదేం మధ్యలో కాదు, మూవీలోనే బాగా చేసావు. ఓకే, అది ట్రయల్. ట్రయల్, ఇది రియల్. నిజంగా రియల్లో చాలా బాగుంది. నువ్వు ట్రయల్ ఎలా చేసావు మాకు తెలియదు, కానీ రియల్ గా చూస్తే నిజంగా ఏడ్చేశారు అందరూ తెలుసా. ఫీడ్బ్యాక్స్ అన్ని అలానే వచ్చాయి. సో దీనికన్నా ప్రీవియస్ లో ఏ మూవీస్ చేసావు?
ప్రీవియస్ రామరావణ్ డ్యూటీ అని చేశాను, రవితేజ గారిది. మామ మశ్చంద్ర అని చేశాను, సుధీర్ బాబు గారిది. దాని తర్వాత వైతరణి అని ఒక మూవీ రిలీజ్ అవ్వబోతుంది, అది ప్రదీప్ రుద్ర గారు అండ్ యాంకర్ రష్మి గౌతమ్ గారిది. దాని తర్వాత అనగనగా ఇంకా ఉన్నాయి కొన్ని, ఇంకా 3 మూవీస్ ఉన్నాయి రిలీజ్. మాస్టర్ పీస్ ఓకే. అరవింద్ కృష్ణ గారిది. దాని తర్వాత గుర్తులేదు. ఓకే. నాగ చైతన్య మూవీతో చేశాను దూత, అది ఒక వెబ్ సిరీస్. దాని తర్వాత 11th Hour ఇంకో వెబ్ సిరీస్ తమన్నా గారిది. ఓకే, సూపర్. అంటే ఇన్ని మూవీస్ లో చేసావు కదా, అంటే లైక్ ఇప్పుడు నీకు ఎన్ని ఏజ్ ఎంత? 11 ఉంటుందా? 11 12 అంటే 12 టర్నింగ్, ఇప్పుడు ప్రస్తుతానికి 11. అంటే 11 years లోనే ఇన్ని మూవీస్ చేసేస్తున్నావు. అసలు ఏ ఇయర్ నుంచి స్టార్ట్ చేసావు మూవీ స్టార్ట్ చేయడం నువ్వు? మూవీస్ అంటే ఒక 9 years 7 years లోనూ చేశాను. ఓకే. అది 6 years లో 11th Hour వచ్చింది, 6 or 7 లో. 8కి దూత వచ్చింది. దాని తర్వాత 9 తర్వాత కొన్ని మూవీస్ వచ్చాయి. ఇప్పుడు 11కి అనగనగా వచ్చింది. ఓకే, సూపర్. అసలు ఆ డైలాగ్స్ కానీ అవి కానీ ఎలా నేర్చుకున్నావు నువ్వు? అంటే బై హార్ట్ చేసేసుకున్నా. ఫస్ట్ అర్థం చేసుకొని ఆ ఎక్స్ప్రెషన్ అర్థం చేసుకొని అప్పుడు బై హార్ట్ చేసుకున్నా, అప్పుడు ఈజీగా వచ్చేస్తుంది కాబట్టి. ఓకే. అంటే ఈ మూవీలో నీకు బాగా నచ్చిన సీన్ ఏది? ఎందుకంటే నువ్వు నాన్నవి కదా, ఆ సీన్ ఎక్కువ వచ్చేది. ఓకే. అంటే ఈ మూవీలో అయితే మొత్తం ఫుల్ లెంత్ రోల్ ఉంది కదా, సో డైలాగ్స్ అన్ని అంటే నీకు ఎక్కువ టైం పట్టేదా లేకపోతే తక్కువలోనే చెప్పేసేవాడివా? ఎక్కువ టైం అంటే తక్కువలోనే చెప్పేవాడిని, అంటే మధ్యలో. ఓకే. ఎక్కువ టైం తీసుకునేవాడిని కాదు, తక్కువ టైం తీసుకునేవాడిని కాదు, మధ్యలో చేసేవాడిని. అంటే పర్ఫెక్ట్ టైం తీసుకునే పర్ఫెక్ట్ అందరికన్నా. ఓకే. అంటే అక్కడ నీకు ఫ్రెండ్స్ ఎవరైనా వచ్చారా? అంటే కొత్త ఫ్రెండ్స్ యాడ్ అయ్యారా? చాలా మంది ఉన్నారు మూవీలో. వాళ్ళు ఫ్రెండ్స్ అయ్యారా? ఫ్రెండ్స్ అయ్యారు. ఓకే. ఎంతమంది అయ్యారు? 4 members అయ్యారు. నైస్. అంటే ఈ మూవీలో నీకు చాలా హార్డ్ గా అబ్బో ఇది నేను చేయలేకపోతున్నాను అన్నట్టు ఏమైనా అనిపించిందా? ఏం చెయ్యలేదు అని అనిపించలేదు, కానీ హార్డ్ అయితే క్లైమాక్స్ సీన్. అంటే చూడడానికి హార్డ్, చేయడానికి ఈజీ. అవునా? అంటే లాస్ట్ లో ఆ స్టోరీ టెల్లింగ్ అదంతా చెప్పడము చాలా పెద్దగా అనిపించింది, అది ఎలా చేసావు మరి? అంటే ఫస్ట్ ఎమోషన్ని అర్థం చేసుకొని అప్పుడు బై హార్ట్ చేసుకున్నా ఈజీగా అవ్వడానికి. ఓకే. ఆ మూవీలో ఇచ్చిన కాన్సెప్ట్ లానే ఉంది నువ్వు చెప్పింది కూడా. సో అంటే నీకు ఎక్కడ కష్టం అనిపించలేదు? ఎక్కడ కష్టం అనిపించలేదు. ఓకే, సూపర్. అయితే ఆ రోల్ మాత్రం రామ్ అనే క్యారెక్టర్ నీకు చాలా బాగుంది. సో డైరెక్టర్ వాళ్ళు హీరో సుమంత్ ఎలా ఉండేవాళ్ళు నీతోని? అంటే చాలా కైండ్గా ఉండేవాళ్ళు, అందరూ హెల్ప్ చేసేవాళ్ళు సెట్లో. అంటే ఏడీస్తో ఆడుకునేవాళ్ళు, అంటే నేను ఆడుకునేవాడిని ఏడీస్తో. లైక్ దత్త గారు, బంటి గారు, యశ్వంత్ అన్న, రాజ్ అన్న, దీప్తి గారు, వీళ్ళందరితో ఆడుకునేవాడిని. సన్నీ గారితో ఆడుకునేవాడిని, సుమంత్ గారితో, కాజల్ గారితో, అందరితో మాట్లాడేవాడిని. ఆ యాక్టరు కాజల్ అనే హీరోయిన్ కొత్త కదా, మీ మూవీతోనే స్టార్ట్ అయింది కదా? మీ మూవీతోనే స్టార్ట్. అంటే తను ఎలా చేసింది? అంటే నువ్వు చూస్తూ ఉంటావు కదా, పర్ఫెక్ట్గా చేసిందా తను? పర్ఫెక్ట్గానే చేసింది. అంటే ఫస్ట్ టైంలో చాలా బాగా చేసింది, ఫస్ట్ టైం మూవీ అంటే చాలా బాగా చేసింది. ఎక్స్ప్రెషన్స్ అంతా అదే టైంకి ఇచ్చింది అలా. ఓకే. అంటే అంత సుమంత్ పెద్ద హీరో, నీతో ఎలా ఉండేవారు ఆయన? చాలా కైండ్గా ఉండేవారు, డౌన్ టు ఎర్త్ ఆయన. ఫస్ట్ అందరితో మాట్లాడేవారు. క్యారవాన్లో అంత కూర్చునేవారు కాదు, అంటే బయట కూర్చోవడం, లేకపోతే అందరినీ చూడటం, వాళ్ళు ఎలా చేస్తున్నారో అలా చేసేవారు. ఓకే. అంటే అసలు నీకు ఫ్యూచర్లో ఇప్పుడు యాక్టింగ్ అయితే చేస్తున్నావు, ఇన్ని మూవీస్ ఉన్నాయి అండ్ ఫర్దర్గా 3-4 ఉన్నాయి కాబట్టి ఫ్యూచర్లో ఏమవుదాం అనుకుంటున్నావు? ఫ్యూచర్లో యాక్టర్. ఓకే. అది అవ్వకపోతే సెకండ్ ఆప్షన్ సైంటిస్ట్. అదే యాక్టర్ వరకు ఓకే, పర్ఫెక్ట్ అయిపోయావు. అసలు సైంటిస్ట్ ఏంటి, ఎందుకు అవ్వాలనిపించింది? ఎందుకంటే యాక్టర్ కాకపోతే సైంటిస్ట్ అవ్వచ్చు కాబట్టి. సైంటిస్ట్ ఎందుకు? సైంటిస్ట్ ఎందుకంటే
ఆ కెమికల్స్ తో డీల్ చేయాలి. ఓకే, మన మూవీస్ లో చూసినట్టు ఇట్లా చూపిస్తారు ఆ, అందుకనా? ఆ. ఓకే, నైస్. అంటే ఇప్పుడు నువ్వు ఇప్పుడు చేసిన మూవీస్ వరకు చూస్తే అంటే రవితేజ గారితో వీళ్ళందరితో నీకు ఏది బెస్ట్ మూవీ అనిపించింది? అనగనగా. ఎందుకు అనగనగా? ఎందుకంటే ఫస్ట్ టైం ఫుల్ లెంత్ రోల్ కాబట్టి అందరు ఏడ్చారు కాబట్టి నా పెర్ఫార్మెన్స్ చూసి. ఓకే. అండ్ మూవీ పెద్ద హిట్ అయింది కాబట్టి. సూపర్ సూపర్. అంటే మూవీ ఓవరాల్గా అయిపోయిన తర్వాత మమ్మీ వాళ్ళతో కలిసి చూసావా? ప్రీ రిలీజ్ ఈవెంట్లో చూసాను. దాని తర్వాత ఇంటికి వెళ్ళాక మమ్మీతో ఇంకోసారి చూసా. ఓకే, అంటే నీ మూవీ చూసి మమ్మీ వాళ్ళు ఎలాంటి ఫీడ్బ్యాక్ ఇచ్చారు? అంటే చాలా బాగా చేసావు, ఇక్కడ ఇంత ఎక్స్ప్రెషన్ ఇంకొంచెం ఇచ్చేవాడివి అంటే అలాంటివి ఏం ఇవ్వలేదు. జస్ట్ చాలా బాగా చేసావు, చాలా బాగా చేసావు, చాలా బాగా చేసావు, చాలా బాగా చేసా. డాడీ ఏమన్నారు? అంటే ఆ బాండింగ్ చూసి ఏమైనా అన్నారా? ఏం చెప్పలేదు డాడీ. సైలెంట్ అయిపోయారు. ఎందుకు? ప్రేమతో సైలెంట్ అయిపోయారా? డాడీ ఏం ఫీడ్బ్యాక్ ఇవ్వలేదా నీకు? అంటే షూటింగ్లో ఇలా చెప్పేవారు, నువ్వు కొంచెం ఇలా ఈ టైంకి ఈ ఎక్స్ప్రెషన్ ఇస్తే బాగుంటుంది అని. సో డాడీ హెల్ప్తోనే కొన్ని ఎక్స్ప్రెషన్స్ చేశాను నేను. ఓకే ఓకే, సూపర్ సూపర్. అంటే ఇప్పుడు ఆ మూవీలో నీకు ఇష్టమైన ఏమంటారు ఈ డైలాగ్ నాకంటే బాగా నచ్చింది అన్న డైలాగ్ ఏమైనా ఉందా? ఎందుకంటే నువ్వు నాన్నవి కదా. ఇది కాకుండా చిన్నది కాకుండా పెద్దది ఫీవర్ సీన్ ఉంది కదా, అది గుర్తుందా నీకు? గుర్తుంది. ఆడిషన్ లో కూడా అదే చేసావు కదా. సో దాంతోనే మాకు లాస్ట్ లో ఏడిపించింది కూడా, కనెక్ట్ అయింది కూడా ఆ సీన్ ఎక్కువ మందికి. సో అది ఒక్కసారి చేస్తావా? ఓకే. ఎందుకు తినలేదంటే హాస్పిటల్లో ఉన్నావు కాబట్టి. హాస్పిటల్లో ఉంటే నీతో పాటు పడుకోవచ్చని తినలేదు డాడీ. సారీ డాడీ. సూపర్ సూపర్, నిజంగా చాలా బాగా చేసావు తెలుసా. అసలు నీ వాయిస్ డబ్బింగ్లో అసలు నీదే వాయిస్ ఉంది తెలుసా. అంటే ఎలా నువ్వే ఇస్తానన్నావా, లేదంటే వాళ్ళే నువ్వే ఇవ్వాలి నువ్వే చెప్పాలి అన్నారా? నేనే చెప్పాలని అన్నావా? అంటే నాకు డబ్బింగ్ కొంచెం ఇష్టం, సో అందుకే నేనే చేసేసా. నువ్వే చేసేసావా? అంటే ఎవరు డైరెక్టర్ గారు వాళ్ళు ఎవరు సజెషన్ ఇవ్వలేదా నీకు? చెయ్యాలి అంతే. చెయ్యాలంతే. నీకు డబ్బింగ్ ఈజీ అనిపించిందా, యాక్టింగ్ ఈజీగా అనిపించిందా? యాక్టింగ్ ఈజీ అనిపించింది. ఎందుకంటే డబ్బింగ్ కొంచెం హార్డ్, ఎందుకంటే మళ్ళీ వాళ్ళు స్క్రీన్ లో ఏం డైలాగ్ ఇస్తారో అదే డైలాగ్ చెప్పాలి. మళ్ళీ నువ్వు ఏమైనా ఆలు ఊలు అన్నా కూడా డబ్బింగ్ లో చెప్పాలి. సో నీకు చెప్పగలిగావా డబ్బింగ్ లో? చెప్పగలిగా. అంత మొత్తం ఓవరాల్ సీన్ మొత్తం అంటే నువ్వు చాలాసార్లు మూవీ చూసినట్టే, ఒకసారి యాక్టింగ్ లోని ఒకసారి డబ్బింగ్ లోని, ఒకసారి ఇంట్లోని ఒకసారి ప్రీ రిలీజ్, మొత్తం 4 times. మీ ఫ్రెండ్స్ ఎవరైనా చూసారా? నీ స్కూల్ ఫ్రెండ్స్? ఎవరు చూడలేదు, ఎందుకంటే వాళ్ళకి తెలుగు రాదు కాబట్టి. తెలుగు రాదా? అదేంటి? అంటే నువ్వు తెలుగే కదా. అవును, కానీ వాళ్ళు తెలుగు కాదు కదా. కొన్ని ఫ్రెండ్స్ కమ్యూనిటీలో వాళ్ళు తమిళ్, కొన్ని ఫ్రెండ్స్ వాళ్ళు మలయాళం, కొన్ని ఫ్రెండ్స్ ఉర్దూ అలా. ఓకే, సో వాళ్ళు చూడలేరు కాబట్టి చూడలే. అంటే ఇంత డిఫరెంట్ గా చెప్తున్నావు. నీ ప్రాపర్ ఎక్కడ? నువ్వు పుట్టింది ఎక్కడ? నేను పుట్టింది బెంగళూరు. ఓకే. మమ్మీ డాడీ? మమ్మీ హైదరాబాద్, డాడీ విజయవాడ. ఓకే. మమ్మీ ఇప్పుడు ఎక్కడ? మమ్మీ డాడీ మీ అందరూ బెంగళూరులో ఉండరా? బెంగళూరు ఉంటుంది. బెంగళూరులో ఉంటుంది. బెంగళూరు. ఓకే ఓకే. మరి తెలుగు ఎలా నేర్చుకున్నావు? కోవిడ్ లో నేర్చుకున్నా. ఏం లేదు కదా చేయడానికి, అందుకే కోవిడ్ లో నేర్చుకున్నా. కొత్త స్కిల్ అది, తెలుగు నేర్చుకోవడం. ఓకే, నైస్ నైస్. అంటే మీ ఫ్రెండ్స్కి ఎవరు నువ్వు తెలుగులో మాట్లాడవా అయితే నీ ఫ్రెండ్స్తో? వాళ్ళు తెలుగు అయితే వాళ్ళతో కొంచెం మాట్లాడతాను, లేకపోతే వాళ్ళు ఇంగ్లీష్ లో మాట్లాడితే నేను ఇంగ్లీష్ లోనే మాట్లాడతాను. ఓకే. అంటే వాళ్ళు ఎవరికి తెలుగు రాదు? వచ్చు, ఒక 2 ఫ్రెండ్స్కి వచ్చు. వాళ్ళు చూసారు అనుకుంటా, తెలీదు. నీకేం ఫీడ్బ్యాక్ అయితే ఇంకా రాలేదు? చెప్పలేదు ఎవరు ఫ్రెండ్స్ సర్కిల్లో? చెప్పకపోతే చూడలేదని అర్థం. అమ్మో, క్లెవర్ బాయ్ వై నిజంగానే. సరే, నీ ఫేవరెట్ హీరో ఎవరు? అల్లు అర్జున్ గారు. ఎందుకు అల్లు అర్జున్ అంటే? ఎందుకంటే స్టైల్ ఇష్టం, డాన్స్ ఇష్టం, అండ్ యాక్టింగ్ స్కిల్స్ ఇష్టం. ఎప్పుడైనా నువ్వు అలా ట్రై చేసావా, స్టైల్ గా యాక్టింగ్ అలా చేస్తూ? డాన్స్ కొంచెం చూసావా? ఓకే. డాన్స్ చూసా. ఇంకా అంతే. ఓకే. అంటే అల్లు అర్జున్ అంటే ఇష్టం అన్న. అల్లు అర్జున్ డైలాగ్ ఏమైనా గుర్తుందా?
తగ్గేదేలే. చిన్న చిన్న డైలాగ్ కాకుండా పెద్ద పెద్ద డైలాగ్ ఏమైనా గుర్తుందా? ఇంకో రేస్ గుర్రం నుంచి గుర్తుంది. ఒకటి చెప్తావా? ఓకే చెప్తావా కావాలని. రాజకీయాల్లోకి రంగప్రవేశం చేసిన శివారెడ్డి. ఈ రంగప్రవేశం కాదు, దొంగ ప్రవేశం. రౌడీలు రాజకీయాల్లోకి. పోలీసులు ఏం చేస్తున్నారు? అమ్మని 500 లంచాలు తీసుకుంటూ దొరికిపోయిన కానిస్టేబుల్. చీప్, వెరీ చీప్. దొంగతో కుమ్మక్కైన ఎస్ఐ. మగమా ఇక్కడ నుంచి పేపర్ తీసి మనకు అస్సలు కనగాడు. పొద్దున్నలే చూసే పోలీసులు దొంగలు మన గురించి రారా దేవుదా. నిజంగా చాలా బాగా చేసావు. అసలు ఎలా గుర్తు పెట్టుకున్నావు డైలాగ్స్ అసలు? అంటే అల్లు అర్జున్ ఫ్యాన్ కాబట్టి గుర్తుపెట్టు. అబ్బో, అల్లు అర్జున్ కాకుండా ఇంకెవరు ఇష్టం ఎక్కువ నీకు? నాని గారు ఇష్టం, చిరంజీవి గారు ఇష్టం, పవన్ కళ్యాణ్ గారు ఇష్టం, నాగార్జున గారు ఇష్టం, నాగ చైతన్య గారు ఇష్టం, ప్రభాస్ గారు ఇష్టం. ఇంకా పెద్ద లిస్ట్ ఉంది. నిజంగా అది ఇంత లిస్ట్ కాదు, మధ్యలో కూడా లేదు అది నువ్వు చెప్పినట్టు. చాలా పెద్ద లిస్ట్ ఉంది. 100% లిస్ట్. 100% లిస్ట్. హీరోయిన్స్ లో ఎవరు ఇష్టం? సమంత గారు. ఓకే, ఎందుకు సమంత అంటే ఇష్టం? ఎందుకంటే శుభం మూవీకి కామెడీ చేస్తుంది. ఓకే. దాని తర్వాత యాక్షన్. ఓకే. దాని తర్వాత హారర్ కొంచెం. దాని తర్వాత కిడ్నాపింగ్ మూవీ. ఓకే, అంటే సమంత శుభం మూవీ చూసా అయితే నువ్వు. దాంట్లో అంతా ఫేమస్ అయిన డైలాగ్ విన్నావా? సమంత దగ్గరకు వచ్చి ఒక డైలాగ్ అంటారు కదా, చనిపోతావు. సమస్య డైలాగ్ వినలేదా? సమస్యని సమస్య అని ఎందుకంటారో తెలుసా అని వస్తా చూడు. అంటే అదేదో ఓకే ఓకే, రైట్ రైట్. సమంత అంటే ఇష్టం, అల్లు అర్జున్ అంటే ఇష్టం. ఓకే, ఫ్యూచర్ లో నీకు ఎవరైనా ఇప్పుడు నువ్వు చెప్పినట్టు పెద్ద లిస్ట్ ఉంది. ఓకే, ఒక 3-4 మెంబర్స్ హీరోలు, లైక్ ఇప్పుడు ప్రభాస్ కానీ, చిరంజీవి గారు కానీ, నాగార్జున గారు, వీళ్ళ మూవీస్ ఉన్నాయి, నటించాలి నువ్వు అంటే ఎవరు మూవీ ఎంచుకుంటావు ఫస్ట్? అల్లు అర్జున్ గారి. అల్లు అర్జున్ గారు లిస్ట్ లో లేరు. ఎందుకు లేరు లిస్ట్ లో? అల్లు అర్జున్ గారు లేరు. నేను పెట్టుకున్నా. నువ్వు పెట్టుకున్నావు. అల్లు అర్జున్ గారు షెడ్యూల్ బిజీగా ఉంది. చిరంజీవి గారు, నాగార్జున గారు, ఇంకెవరు, ప్రభాస్, వీళ్ళు ముగ్గురులో నటించాలి. ఒకటే డేటు, ఒకటే షూటు. ఫస్ట్ చిరంజీవి గారు, దాని తర్వాత ప్రభాస్ గారు, దాని తర్వాత నాగ చైతన్య. ఓకే ఓకే ఓకే, సూపర్ సూపర్. అయితే నువ్వు ఫ్యూచర్ లో అయితే యాక్టర్ లేదంటే సైంటిస్ట్. ఎక్కువ ప్రిఫరెన్స్ దేనికి ఇస్తావు? యాక్టింగ్ కా లేదంటే సైంటిస్ట్ అవుదామన్నా? యాక్టింగ్. యాక్టింగ్ ఎందుకంటే సైంటిస్ట్ అవ్వాలంటే చాలా చదువు కావాలి. నీకు చదువు ఇష్టం ఉండదా? సినిమాలో చూపించినట్టు నిజంగా నచ్చదా? అది కథల రూపంలో, ఇది కథల రూపంలో కాదు కాబట్టి ఇష్టం లేదు. ఎలా ఉంటావు క్లాస్ లో? ర్యాంక్ ఎన్ని వస్తుంది? అంటే 100%కి 70% వస్తుంది. ఓ, నిజంగా సూపర్ లీడ్ అసలు. అంటే నీకు చదువు ఇష్టం లేదు కానీ చదువుకోవాలి కదా. యాక్టింగ్ ఇక్కడ చేస్తూనే చదువు కూడా. ఇప్పుడు నువ్వు ఎలా అన్నావు ఇందాక, మధ్యలో, అలానే మధ్యలోనే నీ డైలాగే కదా మధ్యలో. మరి యాక్టింగ్ ఎంత ఉన్నప్పుడు చదువు ఎంత ఉండాలి? చదువు ఎంత ఉండాలి, యాక్టింగ్ ఎంత ఉండాలి? ఇలా ఉండాలి. చదువు యాక్టింగ్, చదువు యాక్టింగ్ అలా ఉండకూడదు. ఇది లేవు, ఈ చెయ్యి, అది ఇది ఇంకా 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 బ్యాలెన్స్ అవుతాయి రెండుని. యాక్టింగ్, చదువు ఇలా ఉండాలి. ఇంతే లేకపోతే ఇది ఉందనుకో, చదువు ఉందనుకో, యాక్టింగ్ ఆటోమేటిక్ గా నీకు వచ్చేస్తుంది. ఇలా మధ్యలో పెట్టుకో. మధ్యలో పెట్టవా? సరే, మధ్యలో పెట్టిన ఇంత పెడతా అంతే. ఓకే, ఇది యాక్టింగ్, ఇది చదువు, అంతే. అలానే పెట్టు. ఇంత వద్దు, ఇంత గ్యాప్ వద్దు, ఇంతే పెట్టు. ఓకే, మమ్మీ ఇంట్లో నేను ఏమని పిలుస్తుంటది ఎక్కువగా? విషు. నేను ఆన్సర్ చెప్పకపోతే విహాష్. విహాష్ అంటే ఇలా గట్టి కోపంగా విహాష్ అంటదా? ఎలా పిలుస్తుంది మమ్మీ? విహాష్. అలా కోపం వస్తే, కోపం నీ మీద ఇష్టం వచ్చింది మమ్మీకి, ఏమని పిలుస్తుంది? విషు. డాడీ విషు. ఇష్టం ఉంటే. కోపం వస్తే కొన్నిసార్లు విహర్ష్ అని పిలుస్తారు గడవది, కొన్నిసార్లు విహర్ష్ అని పిలుస్తాడు. ఓకే, సూపర్ విహాష్.
అలియాస్ రామ్. నిజంగానే రామ్ అన్న పేరు అందరికి గుర్తుండిపోతుంది. మంచి నేమ్ పెట్టారు నిజంగానే. విహాష్ని ఒరిజినల్ నేమ్ నిజంగా ఈ మూవీ రిలీజ్ అయిన తర్వాతనే, అనగనగా వచ్చిన తర్వాతనే ఓ ఈ అబ్బాయి పేరు విహాష్ అన్నట్టు గుర్తుంటుంది అందరికి. సో నీకు ఎలా ఉంది ఫీడ్బ్యాక్? అంటే మూవీ బాగా సక్సెస్ అయింది, సక్సెస్ మీట్స్ అవుతున్నాయి. సుమంత్ గారితో చాలా అంటే ఆయనకు సమానంగా ఒక కొడుకు ఎలా నటిస్తాడో అంత ఎమోషనల్ గా నువ్వు బాగా నటించావు. అలా నీకు ఏమనిపిస్తుంది, ఎలా ఫీల్ అవుతున్నావు? అంటే హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అండ్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ఫస్ట్ టైం కొంచెం లెందీ రోల్ ఉంది. లాస్ట్ క్లైమాక్స్ షాట్ లో నేనే మెయిన్, అందుకే. వావ్, సూపర్. అయితే నువ్వు ఏదైతే ఫ్యూచర్ లో యాక్టర్ అవ్వాలి, ఏమైతే నీ అప్కమింగ్ మూవీస్ ఉన్నాయో ఖచ్చితంగా అవి రిలీజ్ అయ్యాక మళ్ళీ మనం ఒక ఇంటర్వ్యూలో, మంచి ఇంటర్వ్యూలో కలుసుకుందాం, ఓకేనా? ఓకే. నీ ఫ్యూచర్ కోసం అండ్ నీ స్టడీ కోసం ఆల్ ద వెరీ వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. బాయ్.